అక్క మీరెప్పుడు ఇలాంటి పార్టీస్కి అటెండ్ అవ్వలేదా? నాకు అలవాటే లేదు, నాకు పార్టీయే తెలియదు. నాకు అస్సలు మీరు ఎక్కడన్నా నేను ఏ పార్టీలోనే మామూలుగా పార్టీస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. కూర్చుని ఉంటాం, ఎవరైనా తిని మామూలుగా టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికో వాళ్ళందరూ తాగితే నాకేం సంబంధం లేదు అలాంటప్పుడు. కానీ నేను పార్టీస్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు అసలు పబ్బు కానీ నాకేం తెలియదు. అంటే ఒక విషయంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి అంటే ఇండస్ట్రీ పర్సన్స్ కాబట్టి చెప్తున్నాను. జనరల్గా రేవ్ పార్టీ అంటే అక్కడ బోల్డ్ అంతమంది పీపుల్ ఉంటారు. బట్ కానీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ ఎందుకక్క ప్రత్యేకించి సెలబ్రిటీస్ని ఫోకస్ చేస్తారు? మేము బాగా న్యూస్కి మీకు అందరికీ పనికొస్తాం కాబట్టి, మిమ్మల్ని మేము చాలా ఓన్ అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. అందుకే నేను అదే చెప్తున్నాను, ఓన్ గా ఫీల్ అవుతారు. ప్లస్ అది కాకుండా వీళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఎక్కువ కలర్ ఉంటుంది. అక్కడ రంగుల ప్రపంచంలో ఉండే వాళ్ళ దగ్గర రంగు ఎక్కువ వెదజాలొచ్చని మా మీద వేస్తారు బురద. ఆ మడ్డీ కలర్ కలిపి వేస్తారు అనమాట. అంతే, అది మా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో. ప్రేమగా అభ్యాయతగా వచ్చి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఎంత ఆనందపడతామో, ఇలాంటి చిన్న వాటికి కూడా లేని వాటిని కల్పించినప్పుడు, ఉన్న వాటిని వాళ్ళ కాకుండా ఇంకొకళ్ళ మీద బుర్ర చేసినప్పుడు చూసారా, ఇప్పుడు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళ మీద వేస్తున్నారు అనుకోండి, బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా అంతే బాధపడతాం, కానీ ఏం చేయలేము. కానీ శ్రీకాంత్ గారి గురించి అంటే అక్కడ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని సేమ్ హెయిర్ స్టైల్తో ఇలా నడుము మీద చేపెట్టుకొని ఇక్కడ వరకు షర్ట్ క్లోజ్ చేసుకొని ఒక అతను సేమ్ టు సేమ్ శ్రీకాంత్ గారు లానే కనిపించారు. ఆ టైంలో మీరు అనుకున్నారా డెఫినెట్గా శ్రీకాంత్ గారు అయ్యి ఉండొచ్చు అని? అంటే అక్కడ వస్తున్న వార్తలను బట్టి మేబీ ఉండొచ్చేమో అనుకోవడానికి ఆస్కారం ఎక్కువే ఉంది. ఎందుకంటే అతను మీరు అన్నట్టుగా ఆ ఫేస్ కొంచెం ఇక్కడ నుంచి అలా కనిపించింది, కానీ ఆయన నడక అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు కొంచెం దగ్గర తీసుకున్న వాటి వల్ల కాదు అలా ఏం మారిపోదండి. మీరు అన్ని చేసినా ఎలా జరిగినా మనుషులు నడక డిఫరెంట్గా ఉంటుంది. శ్రీకాంత్ గారి అలా ఎలా ఉంటుంది? శ్రీకాంత్ గారి నడక వేరమ్మా. కొంచెం శ్రీకాంత్ గారిని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొంచెం ఆయన వెరైటీగా నడుస్తారు. కొంచెం ఆ నడక కొంచెం స్టైలిష్ గా ఒక రకంగా ఉంటది, హీరోగా కొంచెం డిఫరెంట్ గా. అతను అలా లేదు కదా. అప్పుడే అనుకున్నాను కాదని, నాకు తెలుసు బాగా శ్రీకాంత్ గారి దగ్గర నుంచి, కాబట్టి మేము చూసాం కదా, మేము కలిసి వర్క్ చేసాం. ఆయన మెంటాలిటీ కూడా మంచి మెంటాలిటీ, ఆయన అలా కాదు, మంచి ఆయన. మేబీ పార్టీలు ఆ హీరోలు అందరూ వెళ్తారు, మంచి మెంటాలిటీ అయినా కానీ పార్టీకి వెళ్ళినంత తప్పు కూడా కాదు. మెంటాలిటీ అంటే ఆయన ఈ డ్రగ్స్ తీసుకుంటారు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఏమున్నాయి, నేను రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. ఒక అభిమానిగా నేను కూడా అట్లా ఆయన చేయరు, ఆయన దగ్గరుండి చూసిన వ్యక్తిగా కూడా ఆయన చేయరు అట్లాంటివి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకంటూ క్లోజ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వన్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో మీ ఫొటోస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరితో మీకు క్లోజ్ రిలేషన్షిప్పే ఉంది. కాకపోతే మీతో ఎవరైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో ప్రెజెంట్, వాళ్ళ మీద కూడా డ్రగ్స్ తీసుకున్నారు అని ఒకనొక టైంలో కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. వాళ్ళని టెస్ట్లకు పంపించారు, ఇలాంటివన్నీ జరిగాయి. ఎవరిని? ఆ బిగ్ బాస్ టైంలో ఫస్ట్లో ఆ టైంలో అయింది కదా అక్క. అయిండొచ్చు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు ఏమైనా చేసుకున్నాను. నాతో ఎప్పుడైనా కలిసినప్పుడు నాతో మాట్లాడితే మంచిగా, నేను ఇప్పుడు మీరు ఉన్నారు నాతో కలిసి ఫోటో, మేము పెద్ద పెద్ద వాళ్ళు కలిసారు, ఫోటోస్ తీసుకుని పెట్టుకుంటాం. ఆ ఫోటోలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనలేము. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా అది. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రం, ఇప్పుడు హేమ గారు అక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. ఆవిడ పర్సనల్ పార్టీకి వెళ్ళారండి. ఆవిడ తీసుకుందా లేదా నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడతాం మనం. ఇప్పుడు ఆవిడతో ఫోటో ఉంది కదా అని వీళ్ళకి కాదని చెప్పి అందరినీ ఇంటరాగేట్ చేయరు కదా అక్క. అసలు నాకు ఇంటర్వ్యూకి అయితే ఏదో చేద్దామని గబగబా వచ్చేసాను, కానీ అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి నాకే తెలియదు. నువ్వు నాకు చెప్తే నేను వింటా. రేవ్ పార్టీలు అన్ని దొరుకుతాయని మాత్రం తెలుసు. అది దొరకడం అంటే మాదక ద్రవ్యాలు ఇప్పుడు ఉన్నాయిగా, దొరికేగా, మద్యం మాంసం అన్ని దొరుకుతాయి కదా. మరి అదే అనుకుంటా నాకు తెలిసి. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చిల్ అవుతారు, డాన్స్లు వేస్తారు, పాటలు పాడతారు, ఎవరికెవరు అంతే. అంతకు మించి మామూలుగా సినిమాలు చూస్తున్న వాళ్ళం, సినిమాలు తెలిసి నటించిన వాళ్ళం, సినిమాల్లో అదే కదా చేసేది. అందరూ చూపిస్తున్నారుగా క్లియర్ గా. చేస్తారు, జంపింగ్ చేస్తారు, డాన్స్లు వేస్తున్నారుగా, అక్కడ అదే చేసి ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి, బెంగళూరులో పబ్స్ ఉన్నాయి. ఇవి రెండు వదిలేసుకొని రేవ్ పార్టీ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి, అంటే మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 to మార్నింగ్ 5 వరకు పెట్టారుగా, అది పబ్బుల్లో సాధ్యం అవుతుందా? ఓకే, అవ్వదేమో కదా. అది మేబీ అయి ఉండొచ్చు. అంత పెద్ద నాకు తెలియదు అది. అందుకే నాకు సంబంధమే లేదు, నాకు తెలియదు ఆ విషయాలు. సో దాన్ని నేను చేసి చెప్పలేను మీకు వివరించి అన్ని విధాలుగా. నేను ఎలా డిస్క్రైబ్ చేస్తాను దాని గురించి, ఎలా చెప్పగలను నేను కదా. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు టచ్ చేయలేదు, ఎప్పుడు నేను దానిలో ఎంటర్ అవ్వలేదు. సో దానిలో ఏమవుతుందో, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు చెప్తుంది టీవీలో చూసిందే నాలెడ్జ్ తోనే మీకు చెప్తున్నాను నేను, విన్నది అంతే. నాకు తెలియదు, నేను ఎలా చెప్తా. రేవ్ పార్టీస్ లో ఏం జరుగుతాయి అనే దానికంటే కూడా ఏం జరగవు అనేది ఏమైనా చెప్తారా?
నాకు తెలియదు కదా, అదే నువ్వు చెప్తే వింటానమ్మా. ఇప్పుడు నువ్వు కూడా ఒక యాంకర్గా నువ్వు వినే ఉంటావుగా టీవీల్లో వాటిలో అన్నిట్లో. సేమ్ అదే పార్టీ అంటే పబ్బులకు వెళ్తారు, పబ్బులో జరిగినట్టుగా మందు తాగుతారు, తిరుగుతారు, డాన్స్ వేస్తారు, ఏదో చేసుకుంటారేమో అనే నేను అనుకున్నా. కానీ డ్రగ్స్ కూడా అక్కడ పెట్టలేదు. వాళ్ళు ఎవరో వస్తారు అదంతా ఉంటారని ఇప్పుడు దీన్ని న్యూస్ చూసినాక ఉన్నారు, వచ్చారు, అది ఎవరో పెద్ద పార్టీ ఇచ్చారు, తెల్లవారి దాకా ఇక్కడ ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళిపోతారు లోపలికి, ఎంట్రన్స్ ఏదో ఉంటుంది అని చెప్తున్నారు. అది కూడా నాకు తెలియదు, విన్నదే. ఏదో కార్డు ఇవ్వాలి, ఏదో సంథింగ్, అది నాకు తెలియదు. మీలాగే నేను కూడా వింటున్నా. కాబట్టి ఏం జరుగుతాయి ఏం జరగవు అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మీరు ఎంక్వైరీ చేయండి. టెక్కీస్ ఉన్నారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇంటర్వ్యూ చేయండి. అలాగే ఇంకెవరో ఉన్నారుగా, మొత్తం ఉన్నారు, బడాబాబులు అన్నారుగా, ఎవరు ఎమ్మెల్యే కారు కూడా దొరికింది అన్నారుగా, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చెప్తారు మీకు వెళ్ళారు కాబట్టి. వెళ్ళందని నన్ను అడిగితే నేను చెప్తా. అదే అసలు మీరు వెళ్ళలేదు, కాకపోతే ఏంటంటే వెళ్ళి అక్కడ చూసి వచ్చినట్లుగా ఏంటంటే మీరెంత అక్కడికి వెళ్ళిన వాళ్ళకంటే కూడా ఇప్పుడు ప్రెసెంట్ మీరే ట్రెండింగ్ లో ఉన్నారు సోషల్ మీడియా. నన్ను వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం దివ్య దృష్టితో చెప్పేస్తున్నాను అనుకుంటున్నాను. దివ్య దృష్టి అనుకుంటారా? దివ్య దృష్టి ఎక్కువ నాకు బాబు. లేకపోతే ఏంటమ్మా, ఎవరైనా చిన్న పిల్లని అడిగితే చెప్తారు. నేను జరిగిన టీవీలో చూసింది ఇప్పుడు చెప్పడం నాకేం ప్రాబ్లం, జరిగింది చూసిందే చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీ అనేది జనరల్గా మీరందరూ జనాలకు వినోదం పంచే మనుషులు అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీ పీపుల్ అంటే జనాలు బయటికి మీరు వన్స్ కరాటే కళ్యాణి గారు ఏ కూరగాయలు కొనడానికో బయటకు వెళ్ళారనుకోండి, మీ చుట్టూ 10 మంది గుమ్మిగూడి సెల్ఫీలు అడుగుతారు. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మంచి పదవిలో ఉన్నారు మీరు, మా అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. కాకపోతే మీరు ఇలాంటి కాంట్రవర్షియల్స్లో అనుకోకుండా ఎరుకోవడం వల్ల మీకు దానికి ఏం ఎఫెక్ట్ ఉండదా? మనం మా అసోసియేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మా అసోసియేషన్ తల్లిలా భావించి మా మీద కాంట్రవర్సీస్ చేసి మా ఇది అది అని మాట్లాడకూడదు. అందులో ఉన్న ఎవరైతే ప్రెసిడెంట్నో ఇంకొకరినో కించపరచకూడదు. ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి తప్ప నా పర్సనల్స్తో మాకేం సంబంధం లేదు. నా పర్సనల్, నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చేసి తప్పులు చేసి ఇలాంటివి ఏమైనా బ్యాడ్ ఏమైనా చేస్తే నా మీద కూడా వెయిట్ పడుతుందేమో. కానీ నా పర్సనల్గా నేను ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చుకున్నా, నా పర్సనల్గా ఏదైనా నా పర్సనల్ ఇంటర్వ్యూస్ మాకు సంబంధం లేకుండా, ఇప్పుడు మా నిందులోకి నేను లాగలేదు, మా గురించి మాట్లాడలేదు, అవన్నీ నాకు సంబంధం లేదు. వాటితో లేకుండా నేను ఏం చేసుకున్నా ఎవరు అడగరు కదా, నా ఇష్టం అది. దానివల్ల నాకెందుకు ఎఫెక్ట్ పడుతుంది? సో ఇప్పుడు హేమ గారు కూడా మా అసోసియేషన్ మెంబరే కదా? మెంబర్ ఆవిడ. ఇప్పుడు ఒకప్పుడు ఈసీగా ఉన్నారు, మెంబర్. మరి ఇప్పుడు యాక్చువల్ గా ప్రెసిడెంట్ గా కూడా 2-3 సార్లు నామినేషన్ వేశారు ఆవిడ. మొన్న కూడా వైస్ ప్రెసిడెంట్ చేసినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెసిడెంట్ విష్ణు గారు చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. సో ఇప్పుడు హేమ గారి పరిస్థితి ఏంటి మరి? అది నాకు తెలియదు, విష్ణు గారే డిసైడ్ అంటే మీరు జాయింట్ సెక్రటరీ అంటే నామ్స్ ప్రకారంగా అయితే ఏదన్నా నిర్దోషి కాకుండా దోషి అని నిర్ధారణ అయితే అప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని ఏదన్నా వాళ్ళకి సస్పెన్షన్ వేస్తారు. ఇంతకుముందు కూడా కొంతమందిని ఏదో అన్నారని కొన్ని ఉన్నాయని కొంతమందిని వేశారు. నన్ను కూడా ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కొన్ని రోజులు పెట్టారు. సో నేను ప్రూవ్ అయినాక అప్పుడు వాళ్ళు నన్ను ఇది తీసుకుంటారు. అట్లనే ఈవిడ నిర్దోషి అని ఏమన్నా ప్రూవ్ అయ్యే వరకు పెడతారా లేకపోతే ఏమన్నా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడ లేరు, వచ్చినాక ఒక మీటింగ్ జరుగుతుందని మాత్రం నా డౌట్. మాకు ఎప్పుడు అలా అవుతాయి కాబట్టి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలని మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయినప్పుడు ఆ మీటింగ్లో మొత్తం అందరూ డెసిషన్స్ అందరూ తీసుకొని ఓట్ ఎవరైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఏం చేస్తారు, అది ఏ విధంగా చేస్తారు నేను చెప్పలేను. ఇప్పుడు ముందే నేను ఊహించి ఎలా చెప్తాను. కాబట్టి అక్కడ జరిగేదాన్ని మనం చేయలేము. ఏమైనా సరే విష్ణు గారు వచ్చినాకనే, వన్స్ ఆయన వచ్చినాక అవుతుంది డెసిషన్. అది తీసుకుంటారా, సస్పెండ్ చేసేస్తారా, చేయరా అని నేను చెప్పలేను. 200% దానిలో అవకాశం అయితే 100% ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది కూడా అవతల అది తీవ్రతను బట్టి, లేకపోవచ్చుకోలేకపోవడదనే నేను అనుకుంటున్నాను. ఉంటే ఏముందండి, 4 రోజులు వార్తల్లో ఉంటాం, మళ్ళీ ఆవిడ మళ్ళీ 4 రోజులు అసోసియేషన్ సస్పెండ్ చేసింది అంటారు, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు, అంతే అయిపోయింది. దానివల్ల కూడా ఆమెకి అంటే సినిమాలు రాకపోవడం లేదా ఇంకోటి ఉండదు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.